2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు తాళ్లూరు మండల కేంద్రంలో కస్తూరిబాయి బాలికల వసతి గృహం శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు ఎక్కడి వేసినవి అక్కడే ఆగిపోగా తిరిగి 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి ఈ కస్తూరిబాయి బాలికల వసతి గృహం పూర్తి చేసి కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుంది అని నిరూపించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నేడు తాళ్లూరు మండల కేంద్రంలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మిలతో కలిసి నూతనంగా నిర్మించిన కస్తూరిబాయి బాలికల వసతి గృహాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నారపశెట్టి పాపారావులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి అనటం, దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం, మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. కేజీబీవి విద్యార్థుల వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసేందుకు ఇక్కడికి విచ్చేసి ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు, ప్రకాశం జిల్లాకి ఆశా వాహిని వారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఎంతో సంతోషమైన విషయం. అది అందుకు మన ఇన్ఛార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ లలిత్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారు, ఎంపీపీలు ఉన్నారు, మిగతా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ మంచి కార్యక్రమం ఇది. దాదాపు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా 8 సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్న ఒక హాస్టల్ వసతిని ఏర్పరచడం అనే దాన్ని ప్రస్తుతానికి మనం ఎంతో ఆనందంగా దీన్ని ఓపెన్ చేసుకోవటం అంటే అది ఒక మంత్రి గారి వల్ల, బాల వీరాంజనేయ స్వామి గారి వల్లే వీలైంది. ఆయనే ఈ హాస్టల్లో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం 35 మంది స్టూడెంట్స్ చేరేందుకు రెడీగా ఉన్నారు. స్కూల్ కూడా ఆపోజిట్గానే ఉన్నది. ఇంకా 175 మందికి హాస్టల్ వసతి ఉండేటట్టుగా కూడా ఆ కెపాసిటీకి ఈ బిల్డింగ్లు తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన గొట్టిపాటి లక్ష్మి గారు, శ్రీమతి మన ఇన్ఛార్జ్ గారు దీనిని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉన్నది. తాళ్లూరు మండలంలో టైప్ 4 కేజీబీవీ హాస్టల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే ప్రతి రంగంలోనూ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రాన్ని ఎంతో కష్టపడుతున్నారు మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే నారా లోకేష్ గారు. అలాగే ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమం అందాలి అని చెప్పి వాళ్ళ కృషిని మనం మెచ్చుకోవాల్సిందే. ఈ టైప్ 4 కేజీబీవీ హాస్టల్ అనేది 2017లో శాంక్షన్ అయ్యి నిర్మాణం అంతా కంప్లీట్ అయ్యి హెడ్ మాస్టర్కి అప్పచెప్పినా కూడా గత ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మారినా కూడా పనులు అనేది కొనసాగించాలి. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఈ మండలంలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకొంత పెండింగ్ వర్క్స్ ఉంటే మినిస్టర్ గారు శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు హాస్టల్ ఓపెన్ చేస్తున్నామంటే అది అందరి పిల్లలకి ఎంతో ఉపయోగపడే విషయం. ఎందుకంటే
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.